హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? బాగుంటుంది అని అనిపిస్తుంది. అనుభవం ఉన్న వ్యక్తి. ఓకే. తర్వాత కొద్దిగా గొప్ప చేశాడు. హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారు. మనకైతే రాజధాని లేదు. ఓకే అని నాకు అనిపిస్తుంది. మరి చోడవరం ఎలా ఉంటుంది సార్? చూడవరం తరగా ఫోర్గా ఉంటుంది. అగ్రఫారం ఉంటుంది. అంటే కేఎస్ఎన్ రాజు గారు వచ్చే అవకాశం ఉందా? ధర్మశ్రీ గారు వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ రాజు వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే అంటే ఈయన జగన్ గారి పరిపాలన నచ్చగా అన్నారు, లేకపోతే చంద్రబాబు ఒక అవకాశం ఉందా? జగన్ పరిపాలన నచ్చనా లేదండి. మనుషులు మారితే కొంతమంది ఏదైనా కొత్తగా మంది అవుతుంది కదా అని ఒక ఆశ. ఓకే. ఇప్పుడు చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం, ఎన్టీ రామారావు చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం. నా అనుభవంలో ఒక 5-6 ముఖ్యమంత్రులు చూశాను. ఒక్కొక్కరికి ఒక అవకాశం మళ్ళీ ఏం జరుగుతుంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ ప్రతి ఏది కూడా బాగోట్లేదు. రోడ్లు చూడండి, ఈ మధ్యన వేయించారు రోడ్లు కూడా. ఇలా మీకు అవకాశం ఉంటే అనకాపల్లి వెళ్తే మన గజపతినారాయణ దగ్గరికి ఎల్లబోసుకొని లడాలు గిడాలు అన్ని వదిలేస్తారు. మరి అక్కడ అంటే మరి చోడవరానికి సంబంధించింది కాదేమో. అనకాపల్లిలో కూడా ఎవడు ఏం చేసేది అక్కడ లేదు. మీరు ఎప్పుడైనా ఒకసారి అలాగే వెళ్తే తెలిసిపోద్ది. ఒక రోడ్లని ఏని హాస్పిటల్స్ అయితే బాగున్నాయి, స్కూల్స్ అయితే బాగున్నాయి, కానీ రోడ్స్ గట్ట అభివృద్ధి లేదంటారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? కేఎస్ఎన్ రాజు వస్తే బాగుంటుంది. కేఎస్ఎన్ రాజు వస్తే బాగుంటది. ఎందుకని? మండలం అభివృద్ధి చెందుద్దని. ఓకే. ఏం పేరు బ్రదర్? నా పేరు మహేష్ అన్న. చెప్పండి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సారి? డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు కావాలి, సంక్షేమ పథకాలు అంటే జగన్ కావాలి. డెవలప్మెంట్ కావాలి కదా మనకు. డెవలప్మెంట్ కావాలా? రాజధాని కావాలి కదా. రాజధాని కావాలంటే చంద్రబాబు రావాలి. డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, కంపెనీలు కావాలంటే చంద్రబాబు కావాలి. ఆనాడు హైదరాబాద్ ఎలా డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు, అలా కావాలంటే చంద్రబాబు రావాలి. జన సైనికుడు పవన్ కళ్యాణ్ రావాలి. ఈసారి టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. చోడవరంలో మొత్తం స్టేట్ లెవెల్ చంద్రబాబు టీడీపీ వస్తుంది 100%. టీడీపీ జనసేన కూటమి ఎన్డీఏ కూటమి ఏర్పడుతుంది. సెంటర్ లో కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తాడు. ఎటువంటి డౌట్ లేదు, నో డౌట్. మీరు వైఎస్ఆర్ 5,000 ఇచ్చిన కూడా వచ్చేది ఎన్డీఏ కూటమి. డెవలప్మెంట్ వస్తుంది, అమరావతి రాజధాని అవుతుంది, కంపెనీలు వస్తాయి. ఇలాంటి నిరుద్యోగులు చాలా మంది మంచిగా మాలాంటి వాళ్ళు మంచిగా. నేను కూడా నిరుద్యోగిని బ్రో, జన సైనికుడు కోసం 100% కూటమి. ఎటువంటి డౌట్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏపీలో ముఖ్యమంత్రి రావాలంటే చంద్రబాబు నాయుడు బాగుంటుందని. చంద్రబాబు గారు. అవునండి. ఎందుకని సార్? ఎందుకంటే మనకున్న రాష్ట్రంలోనే అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, భవిష్యత్తు కానీ మనకి లేదండి. దానివల్ల రాష్ట్రంలోనే ప్రభుత్వం మార్చి బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చోడవరంలో వస్తారు ఈసారి? చోడవరం అయితే తెలుగుదేశం వస్తుందండి. కేఎస్ఎన్ రాజు గారు వస్తారు. కేఎస్ఎన్ రాజు గారు వస్తారు కంపల్సరీ సార్. తెలుగుదేశం కలిసిపోతే చోడవరం. లాస్ట్ టైం కొద్దిగా కావాలి జగన్ రావాలి జగన్ ప్రభావం వల్ల ఓడిపోవడం జరిగింది. ఈసారి కేఎస్ఎన్ రాజు గారు కంపల్సరీ 100% గెలుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం సార్ అతను చెప్పే విధానమే నేను చెప్తాను. అందరూ మార్పు కావాలని తెలుగు ఒకసారి మార్చమన్నారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఈసారి మరి ఎందుకు ఆ ఛాన్స్? ఈసారి ఇంకోళ్ళకి ఇద్దాం ఛాన్స్. మరి అతనికి ఇస్తే బాగుండదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, డెవలప్మెంట్ తగ్గిపోయింది, ద్రవ్యోల్బణం లోటు ఒకటిగా పూర్తిగా క్షీణించిపోయింది కాబట్టి మళ్ళా మారుద్దాం అంటున్నారు ప్రజలు. మార్పు వస్తున్నారు అలా వచ్చని నేను అనుకుంటాను. హరినాథ్ గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టఫ్గా ఉంటదండి. మరి టఫ్గా ఉంటది. టఫ్గా ఉందా? ఎందుకని అంటారు? ఓటీ అండి, మరి 3 పార్టీలు ఏకమయ్యాయి కాబట్టి టఫ్ ఉంటుంది. మీ అంచనా ప్రకారం మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? మీరు ఎవరు వచ్చినా ఒకటేనండి, పేద ప్రజలకి ఎవరు వచ్చినా పథకాలు ఇస్తారు, ప్రాబ్లం లేదు అంతే అంటారా? మరి పథకాలని కాదు, డెవలప్మెంట్ అన్ని కూడా చూడాలండి. డెవలప్మెంట్ కూడా కావాలంటారా? డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. ఉండాలి. పథకాలతో పాటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. డెవలప్మెంట్ యూత్ కి అందరికి కూడా. ఇప్పుడు ఎందుకండి కొన్ని కోట్ల మంది ఉన్నారు ఉద్యోగాలు లేక, కోర్టులోనే ఉన్నాయి. ఆల్రెడీ సర్వీస్ కమిషన్ క్వాలిఫైడ్, సుప్రీం కోర్టు వరకు ఉంది.
అప్పుడు ఆ టైంలో చంద్రబాబు ఆఫీసర్ పోస్ట్, 30 years సర్వీస్ నాకు సెక్రటరియట్ లో పోస్ట్ లో 93 రామారావు చనిపోవడం పోస్ట్ ఆఫీసర్. మరి మీరు చూడండి, ఇంతవరకు మాకు అంత లైఫ్ లేకుండా పోయింది. 93 నేను క్వాలిఫైడ్, పోస్టింగ్ 83 రిటర్న్, 93 నుండి ఇప్పుడు ఈ రోజు వరకు నాకు డిగ్రీ కూడా 94 లో అయిపోయింది. అండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఏమండి? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? జగన్ నచ్చలేదండి. జగన్ నచ్చలేదు. ఎక్కడ మీ చోడవరం సార్ మీది? మీరు చోడవరం ఈసారి ఎవరు వస్తారనుకున్నారు? కేఎస్ఎన్ రాజు గారా, ధర్మశ్రీ గారా? రాజు గారు. రాజు గారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? మాకు అన్ని విధాలుగా పథకాలు కానీ, అభివృద్ధిలో అయితే, వ్యవసాయానికి, రాజకీయ అన్ని విధాలు కూడా మాకైతే జగన్ బెస్ట్. జగనే బెస్ట్. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అవన్నీ నాకు తెలియదు. బాబు అయితే రావాలి. మీరు? చంద్రబాబేనా? ఈ దెబ్బకు మెంటలు వచ్చేసి మాకు, ఈ దెబ్బ మెంటలు వచ్చినాయి మీకు? మామూలుగా 5 సంవత్సరాలు మెంటలు వచ్చేసింది మాకు. ఓకే, అవునండి. సరే, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? నారా చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు. ఓకే, పేరుంటే సంక్రాంతి సార్. ఏం చెప్తాను, ఆ రైతులు ఏం చెప్తాను చెప్పలేమంటారా? చెప్పలేము. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చూస్తారు కదా, 5 years పరిపాలన అలాగే ఉందండి. అలాగే ఉందా? ఏంటి, ఎవరు వచ్చినా సరే రైతుడు న్యాయం చేసింది ఎవరు లేదండి. లేదంటారా? ఆ రైతుడికి ఎవడో న్యాయం చేసింది లేదండి. అంటే ఇస్తున్నాయి కదా రైతు భరోసా, ఇస్తున్నాయి కదా. రైతు భరోసా ఇస్తాను రండి. రైతు భరోసా ఇచ్చిన తర్వాత 105 కేజీలు 100 కేజీలు ధాన్యం అంటారు. 100 కేజీలు ధాన్యం మిల్లి ఇక్కడికి వెళ్తే 110 కేజీలు చూసుకుంటారు. 110 కేజీలు చూసుకుంటారు. 110 కేజీలు చూసుకున్న తర్వాత ఏం చేస్తారు రైతులు? ఏమారు మామూలుగా ఈ రోజు కూలుడు ఇది పని చేసేటప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఈ కూలుడికి డబ్బులు కావాలా? అదేమో ఆ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసరికి మరి మామూలు 2 నెలలు పట్టాలా, లేదా 3 నెలలు పట్టాలా? ఓకే, ఏడు చేస్తారండి. ఇబ్బంది అవుతుందంట రైతులు. ఇబ్బంది అంటే ఇబ్బంది. ఎవడొచ్చినా ఆడొచ్చినా ఈడొచ్చినా ఎవడొచ్చినా సరే రైతుని ఇబ్బంది పెట్టేవాడే. ఆ రైతు న్యాయం చేసేవాడు ఎవడు కనపడలేదు. అంటే రైతు న్యాయం చేసేవాడు ఎవడు కనపడలేదు. తినాలి ఎవరికో సాగుకరకు అమ్ముకుంటూ ఉంటే మరి మామూలు కేజీ 1/2 కేజీ బస్తా అక్కడ తీసుకుంటాడు. ఈ రోజు మామూలు రైతు కనుక వెళ్తే డబ్బులు ఇచ్చారు. ఇదే ఈ రోజు మిల్లిగా తోలియడం, మిల్లిగా వెళ్ళిపోతున్నకేమో ఇది ఉంది ఇది ఉందని అని లేకపోతే మామూలు గంట 10 కేజీలు చూసుకోవడం. అది బాగుంది, ఇది బాగుందా? దేనికైతే బాగోడండి, దేనికైతే బాగోడండి. మీరు దళారులకు అమ్ముకోవడం బాగుందా? ఇది అయితే బాగుందండి. ఏమండి డబ్బులు ఏమైనా ఉంటానేంటి చెప్పండి? డబ్బులు ఏమైనా ఉంటానేటండి? ఇంకా లేట్ అయిపోతుందంట. లేట్ అవుతుంది. దళారులకు అయితే మామూలుగా వాళ్ళకి ముందే ఎంతకొని తెచ్చుకునేవారు, తెచ్చుకొని పంటనే పండిన తర్వాత ఇచ్చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు ఆ పద్ధతి లేదండి. ఓకే, ఇప్పుడు ఆ పద్ధతి లేదండి. అప్పుడు రైతుకు మామూలు 1/2 కేజీ మామూలు 80 కేజీలు బస్తా 75 కేజీలు బస్తా చూసుకుంటే 1/2 కేజీ గింజలు ఇవ్వడానికి రైతు నలిగిపోయాడు. ఇవాళ ఏమి కాకుండా 10 కేజీలు దండం పెట్టుకుని ఇస్తాను. ఓకే, ఈ సంచులకి వాటి గురించా? 10 కేజీలు అదే మరి దేనికి తీసుకుంటారు? దేనికి ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. బస్తాకి 5 కేజీలు అన్నా అక్కడ గింజలు మిల్లి ఇక్కడికి వెళ్తే 10 కేజీలు చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? వైఎస్ఆర్ జగన్ గారు. ఎందుకని సార్? క్వాలిటీ ఉన్నాడు సీఎం, ఎబిలిటీ, కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నవాడు. అంటే ఆట మీద నిలబడేవాడు. వెనకాల అభివృద్ధి కానీ దేని మీద రోడ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో కూడా ఆయన వస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే అభివృద్ధి అంటే బటన్ నొక్కడం తప్ప ఏమి రాలేదు. బటన్ నొక్కడం అంటే అభివృద్ధి కాదు, బటన్ నొక్కడం అంటే సంక్షేమం. అది అదే మీకు కావలసిన డెవలప్మెంట్. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? సంక్షేమం డెవలప్మెంట్ ఎలా అంటారు? ఎందుకు కాదు? మరి నేను డెవలప్ అయితే నాకు డబ్బులు వస్తుంటే నాకు సంక్షేమం కాదా? అంటే ఆ సంక్షేమం నా డెవలప్మెంట్ కదా. 10,000 నెలకి 10,000 సంవత్సరం 10,000 20,000 వేస్తే డెవలప్మెంట్ అయిపోతుంది రాజు. అంటే మీ అభివృద్ధి అంటే మీ ఉద్దేశంలో ఏంటి అనుకుంటున్నారు? అంటే మీరేమనుకున్నారు చెప్పండి. అంటే ఉద్యోగాలు ఇస్తేనే అభివృద్ధి అంటారా? అంటే ఇప్పుడు చదువులు బాగా చెప్తున్నారు. ఒక్కొక్కడికి 1,02,000 జీతాలు వస్తున్నాయండి. జీతాలు తగ్గించండి, ₹1,00,000 తగ్గించండి. ఉద్యోగాలు కొత్తగా వెయ్యండి. ₹1,00,000 ఉన్నవాడికి వేస్ట్, పని పాటు లేదు. ₹1,00,000 జీతం ఎందుకండి? అడిగి టీచర్లు ఉన్న లక్షలు దాటి వస్తున్నాయి. వాళ్ళకి ఎందుకండి? ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఒక్కొక్కడికి జీతాలు పెంచడం కాదు. ఎమ్మెల్యేలు సీఎంలు జీతాలు తగ్గించుకుంటే బెటర్ కదా అంటారు. జీతాలు ఎవరు తగ్గించుకున్నా మళ్ళీ క్రియేట్ చేయండి ఉద్యోగాలు. వీళ్ళకి తగ్గించండి. లక్షలు ఎందుకంటే జీతాలు
అదే సార్ ముందు అక్కడి నుంచి వస్తే ప్రైవేట్ లో పని చేస్తే 10,000 ఇవ్వడం కష్టం. ఏమంటున్నా అంటే ప్రభుత్వం నుంచే ముందు ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వస్తేనే బాగుంటది. ముందు వాళ్ళు తగ్గించుకుంటే ఆటోమేటిక్ అందరు తగ్గించచ్చు కదా. ముందు చట్టాలు చేయాల్సింది వాళ్ళు, చట్టసభల్లో వాళ్ళే చేయాలి. ఎవరికి తగ్గించాలి, ఎవరికి పెంచాలి, రాష్ట్రపతికి ఎంత తగ్గించాలి, రాష్ట్రపతికి ₹1,00,000 అనుకోండి, తగ్గించవలసింది కూడా వాళ్ళే. ముందు వాళ్ళు చేయాలంటే సరైనటువంటి సీఎంలు పిఎంలు రావాలి. అప్పుడు వచ్చినట్లయితే ఆ చట్టాలు సరిగ్గా ఉంటాయి. ఏ చట్టము సరిగ్గా ఉండవు, చట్టాల మీద అవగాహన ఉండవు, చట్టాలు చేసేస్తారు. ఏమండి అభివృద్ధి అంటున్నారు, ఉద్యోగము ఈ రోజు 10,000కి ఉద్యోగం చాలు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు రావాలి కదా. కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి వాడు కోటేశ్వరుడు ఎవరో ఉంటే వస్తాడు, వాడు వచ్చి ఒక కంపెనీ పెడతాడు, ఆడు ఏర్పాటు చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న కంపెనీ అన్నారు. ఆయన వచ్చినట్లయితే బ్రహ్మాండం కంపెనీలు వస్తాయి, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుద్ది. మంచి సీఎం, ఆయన అంత సీఎం ఇంకెవడు ఉండడు, ఈ దేశంలోనే ఎవడు లేడు, ఉండడు కూడా. అంటే 5 సంవత్సరాల్లోని తీసుకున్న కంపెనీలు 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల్లో. కరోనా 2 సంవత్సరాలు వస్తే 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా ఏపీలో ముఖ్యమంత్రి గారు ఎవరంటే బాల్ మోడీ గారి చేతిలో ఉందండి. అందువల్ల ఆయన ఎలాగ ఆడిస్తే అలాగ అవుతారండి, అంతే తప్పకనండి వీడు సీఎం ఆడు సీఎం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మోడీ గారికి వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి కంప్లైంట్ ఆయన పట్టుకుపోతే మోడీ గారిని ఈ రోజు ఎందుకంటే సపోర్ట్ చేయాలి? మోడీ గారిని ఈ రోజు ఎందుకు సపోర్ట్ చేయాలి? అదే చెప్పండి, మీరు ఎందుకు సపోర్ట్ చేయాలా లేదని మీ చేతిలో ఉంటది. అవును సార్, మోడీ గారికి మనకి మన స్టేట్ కి వచ్చి ఇక్కడ చంద్రబాబు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 years చూశారు, ఆయన పరిపాలన నచ్చితే ఆయనకి వేస్తారు. నచ్చకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మరి గతంలో వచ్చినటువంటి కంపెనీస్ కూడా మరి ఇలాగనే వచ్చాయి, డెవలప్ చేసారు. ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా ఏ గవర్నమెంట్ అయితే రానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడాను హైదరాబాద్ ని డెవలప్ చేశారు తప్ప మిగతా జిల్లాలని డెవలప్ చేసి వచ్చేందుకు చక్కగా నేటికి కూడా ఆయన ఉండేవాడండి. కానీ ఆయన డెవలప్ చేయలేదు కాబట్టి గతంలో ఓడిపోగలిగారు. సో ఈ రోజు మరి పరిస్థితిని బట్టి ప్రజల నాడిని చెప్పాలంటే కొద్ది కష్టంగానే ఉంది, ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఎవరు పిలిచినా వెళ్తున్నారు జనాలు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? కూటమి. ఎందుకని సార్? ఎందుకని చెప్పడానికి ఏముంది సార్, అభివృద్ధి లేదు, నెక్స్ట్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఓ పరిశ్రమలు లేవు, పోలవరం లేదు. ఒకటే రెండని కాదండి, ఏ ఒక్కటి లేదు. ఆయన చేసిందల్లా ఒకటే బట్టలు నొక్కడం. దానివల్ల లాభం ఎవరికుందో చెప్పండి. ఇప్పుడు నేను వ్యాపారస్తున్నాను, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, నేను చెస్ కడుతున్నాను, ట్యాక్స్ కొట్టుకుంటున్నాను. ఎక్కడి నుంచి మన రావులపాలెం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను కష్టపడి సొమ్ము ఊళ్ళకి ఇచ్చేస్తాను, ఇంకే లాభం అవుతుంది. మాకు ఏటున్నా చెప్పండి. ఒక వ్యాపారస్తుడు ఎండలోనూ వాళ్ళలోనూ ఆటలోనూ ఉంటాడు, వాడికి ఏమీ లేదండి. ఎందుకు పనికిరే వాళ్ళకి అందరూ కూడా ఫ్రీ అని చెప్పేసి ఇచ్చేస్తే ఆటో వాళ్ళకి 15,000 అంటున్నారండి. 10,000 అంటూ టైలర్కి 15,000. దేనికండి అవి? కష్టపడేవాడికి లేదు, రైతుకి లేదు, రైతు దగ్గర కొనుక్కునే వ్యాపారస్తుడు లేదు. మధ్యలో వాళ్ళకేమో అన్నీ ఉన్నాయి. సబ్సిడీ రుణాలు ఉండి వినాలా? ఒక వ్యాపారం లాస్ వచ్చిందంటే వాళ్ళు ₹1,00,000 లోన్ పెట్టుకుంటే 50,000 సబ్సిడీ వచ్చింది, మళ్ళీ అంటే తేరుకుండేవారు. అవి తీసి పారేస్తారు. కార్పొరేషన్ లేవు, ఏవి లేవు. అదండి పిల్లలు బాగోవాలంటే మాత్రం కూటమే రావాలి. మరి ఇక్కడ చూడవరంలో టీడీపీ అండి, టీఎస్ఎన్ రాజు గారు పక్క, ఇంత అందులో డౌట్ లేదు. ఆయన వ్యక్తిగతం కూడా చాలా మంచి అతను ఆయన. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఏంటండి? సరే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకు జగన్ అయితే బాగుంటుందండి. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే మరి చేసిన ఉపకారాలు మాకు బాగా నప్పినాయి. ఓకే, మరి చోడవరంలో ఎవరు వస్తారు? చోడవరంలో ఎవరు వస్తుంది మరి చెప్పలేమండి. మరి చోడవరం చెప్పలేమండి. మరి ఏదండి మాకు జగన్ రావాలని కోరుకుతూ ఉన్నామండి. ధర్మశ్రీ గారు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కేసీఆర్ రాజు వచ్చే అవకాశం ఉందా? 50-50 ఛాన్స్ అండి. 50-50. ఎందుకని అంటే ఇప్పుడు జగన్ ఎంత మంచి చేస్తున్నప్పుడు ఈజీ గెలవాలి కదా ఆయన. జగన్ గారు ఎలా చేస్తారు గెలవాలంటే ఇక్కడ తెలియదే ఉందండి రాజకీయాల గురించి. జనాలు ఒక రోజులోనే మారిపోతారంటారా? అంటే ఇన్ని పథకాలు ఇచ్చినా ఏం చేసినా కూడా ఒక రోజులో మారిపోయే జనాలు అంటారు వీళ్ళు. అలాంటి కేసీఆర్ కి దిక్కులేదండి. కేసీఆర్ తెలంగాణ మొత్తం బాగా డెవలప్ చేశాడు, కేసీఆర్ ని పక్కన పెట్టించారు. మన ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం అంటే కేసీఆర్ జనాల అకౌంట్ డబ్బులే లేదు కదా, అకౌంట్ లో డబ్బులు వేసినా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు కదా. డెవలప్మెంట్ ఏం కావాలి? జనాల డెవలప్మెంట్ కావాలంటే సత్యం డెవలప్మెంటే కావాలి. డెవలప్మెంటే కావాలి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకంటారు? పిల్లల ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి, అన్నిటి గురించి కేర్గా తీసుకుంటారు కాబట్టి. ఓకే, మరి సారి చోడవరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది?
ఏమో సార్ అదే నాడు పట్టుకున్నాం అంతే. కేసన్ రాజు గారా ధర్మశ్రీ గారా చెప్పలేమా? చెప్పలేదు. ఓకే గురుగారు మీ పేరు? నాగేశ్వరరావు సార్. చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటారు? ఎందుకంటే ఏ పథకాలైనా డైరెక్ట్ గా లైవ్ గా ప్రజలకు అందుతున్నాయన్న భావంతో. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి అంటున్నారు జనాలు. మరి కరోనా దెబ్బ చిన్న దెబ్బ కాదు కదా. కరోనా దెబ్బకి అంత లాక్ లో పడిపోయింది వారం. ఓకే ఆయన కాబట్టి అలా చేసుకొచ్చాడు. మరి ఇక్కడ ఎలా ఉంటది ఈసారి? ఇక్కడ ఎవరైనా తక్కువ మెజారిటీతో గెలిచి వచ్చారు. తక్కువ మెజారిటీ కానీ భారీ మెజారిటీ ఉండదు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు? ఏపీలో ముఖ్యమంత్రి అంటే గవర్నమెంట్ మారితే బాగుంటది అనుకుంటున్నాం సార్. బాగుండదు అనుకున్నారా? ఎందుకని? ఎంచేతనంటే ఈయన చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ప్రజావేదిక కోల్చడం తప్పు అండి. ప్రజావేదిక దగ్గర నుంచి ఈయన చేసి అన్ని తప్పులేనండి. ఓకే ఇప్పుడు రైతు పాస్బుక్లు ఇచ్చాడండి, ఆయన పేరు ఉండవలసిన అవసరం ఉందండి. ఆయన ఫోటో అనవసరం కదా. మీ ఆస్తి మీద మీ ఫోటో ఉండాలి, లేకపోతే మీ తాతతండ్రులతో ఉండాలి. అంతే తప్ప వేరే ఎవరితో ఉండడం అది కరెక్ట్ కాదు కదా. ఓకే సో ఈసారి అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది. ప్రభుత్వం మారితే బాగుంటుందండి. మరి ఇక్కడ చూడాలి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఏటి అభివృద్ధి జరిగిందండి? ఇప్పుడు బట్టన్ నొక్కి అమౌంట్ ఇవ్వడమే అభివృద్ధి కాదండి. ఓకే బట్టన్ నొక్కి డబ్బులు ఇవ్వడం అన్నది అభివృద్ధి కాదండి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఈ రోడ్లు ఎలాగో మీరు చూసారో లేదో తెలియదు, మేమైతే నరకం చూసాము. మొన్న సీఎం వస్తుందనేసి రోడ్లు గుంతలు పూర్తి చేశారు తప్ప అది ఏమైతే లేదండి. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైఎస్ జగన్ అండి. జగన్ గారు ఎందుకని సార్? సంక్షేమం అండి. ఏ ప్రభుత్వం లేని సంక్షేమం అండి. ఓకే ఏ ప్రభుత్వం లేని సంక్షేమం అండి. 10th క్లాస్ లో స్టేట్ రికార్డ్స్ ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ చూసారా? ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ ర్యాంక్స్ కొట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అండి. ర్యాంక్స్ బాగా కొడుతున్నాయి, జాబ్స్ కొట్టలేదని బాధపడుతున్నారు. వస్తాయండి, ఎందుకు రావండి. వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. అంటే పథకాలన్నీ బాగున్నాయి కానీ హాస్పిటలైజ్డ్ కానీ స్కూల్స్ కానీ సమస్య మీద ఫోకస్ చేయలేదు. అదే అవుతుందండి. అభివృద్ధి మీన్స్ ప్రజల సంక్షేమమే కదా. సరే చోడవరం ఎలా ఉంటుంది ఫైట్? నాది వైజాగ్ అండి. చోడవరం వైజాగ్ ఉత్తర నియోజకవర్గం. ఉత్తరం కేకే రాజు. కేకే రాజు వస్తారా? ఈజీ గెలుస్తారు టఫ్ ఉండదు? 100% అండి. అక్కడ డమ్మీ ఉంది కాబట్టి క్యాండిడేట్ కేకే రాజు 100%. డమ్మీ ఎవరు? విష్ణు కుమార్ రాజు. విష్ణు కుమార్ రాజు ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అయ్యారండి. లాస్ట్ టైం డిపాజిట్ రాలేదు. 2019లో డిపాజిట్ జేడి లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. ఆయన చదువుకున్న ఆయన కొద్ది గొప్ప. జేడి లక్ష్మణ్ గారు వచ్చారు కానీ పెద్దగా ప్రభావం ఉండదండి ఆయన. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. ఎందుకని అంటారు? డెవలప్మెంట్ సార్. డెవలప్మెంట్ చేయట్లేదు అంటారు జగన్ గారు. ఏం చేశారు? సంక్షేమం అన్నారు. సంక్షేమంతో డెవలప్మెంట్ అయిపోతుంది. 2 years కరోనా వచ్చింది, ఇంకొక అవకాశం ఉండి డెవలప్ చేసి 2 years కరోనా వస్తే ఏమైంది సార్? కరోనా వస్తే బాబు క్వారంటైన్ లో ఉన్నారు కొంతమంది. ఎవరు వదలాలు పడ్డారు. ఈయన సాయం చేశాడా? అప్పుడు ఈయన సాయం చేశాడా? అంటే వాలంటీర్ వ్యవస్థ చాలా హెల్ప్ చేశామని చెప్తున్నారు. ఏం చేశాడు సార్? ఏం చేశాడు చెప్పన్నాడు. వాలంటీర్లు చెప్పన్నాడు. అది చెప్తారు కదా. మీరు అడగండి. ఎక్కడ సార్ మీది? చోడవరం? చోడవరం కాదండి, మా సబ్బవరం. సబ్బవరం అంటే ఏ నియోజకవర్గం వస్తుంది మీది? పెందుర్తి. ఓకే ఓకే ఎలా ఉండదు సార్ పెందుర్తిలో? పెందుర్తి పంచగల రమేష్ బాబు. ఈజీ గెలుస్తారు టఫ్ ఉండదు అంటారు? ఈజీ టఫ్ ఏమి ఉండదు. టఫ్ ఏమి ఉండదు. ఓకే జనసేన గెలుస్తా అంటారు అక్కడ? పక్కా పక్కా. ఓకే టోటల్ గా ఈసారి కూటమి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు ఏపీలో? కూటమికి 146. 146 146 జాతకం చెప్పారా? వాళ్ళు అలాగే సార్. వాళ్ళు సర్వే చేయించుకోవడం. వాళ్ళ సర్వేలో వచ్చే రిపోర్ట్ ఇది. వాళ్ళ సర్వే 146 వచ్చింది అంటారా? ఓకే పీకే సర్వేలో వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. ఓకే వెల్కమ్. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? మనకు మంచి ఘనంగా చేసిన నాయకుడు కావాలి. అప్పుడు అంటే మంచిగా డబ్బులు ఇచ్చి చేసేవాళ్ళు కావాలా, ఘనంగా అభివృద్ధి చేసేవాళ్ళ? మన స్వార్థంతో మనం సమాధానం చెప్పకూడదు. లోకానికి అంతటికీ సృష్టికర్తగా అంత అభివృద్ధిగా కావాలా. అభివృద్ధి కావాలంటారు? అభివృద్ధి కావాలా, అందరూ బాగోవాలి లోకంలో. అది అంటే చంద్రబాబు అయితే బాగుంటుందంటారా? అంతేనా చెప్పేది? అంతేనమ్మా చెప్పండి. మనసులో మాట చెప్పండి. ఒక్కసారి మనం అవకాశాలు ఇస్తా ఉంటే మంచి బాగుంటది కదా. ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఒకసారి చూడాలా వాళ్ళ నడవడికి వాళ్ళ అది. ఎక్కడమ్మా? ఈ నియోజకవర్గం చోడవరం నియోజకవర్గమేనా? గాజువాక. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. సతీష్ అండి. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది?
ఇంకా జనాలు బట్టి ఉంటుంది సార్. ఏ పార్టీ వస్తే మంచిది చెప్పండి సార్ మీరు. ఏమనుకున్నారు జనాలు ఈసారి ఇక్కడ చోడవరంలో? ఫ్యాన్ అంటాం సార్. ఫ్యాన్ అంటున్నారా? ఓకే. ఇంకా అంటే టాక్ అది వచ్చేది సార్. మనం ఉన్నారు మనం. చెప్పండి మీ పేరు చెప్పండి. చెప్పు నీ పేరు చెప్పు. పేరు రాసుకోండి సార్. చెప్పండి సార్. చెప్పండి. చోడవరం ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా? వైసీపీ వస్తే బాగుంటుందా? ధర్మశ్రీ గారు వస్తే బాగుంటుందా? కేఎస్ఎన్ రాజు వస్తే బాగుంటుందా? మీరు చెప్తే ఆలోచిస్తాం సార్. మీరు చెప్పండి. మీ ఓటు మీ ఇష్టం. నా మనసులో మాట అయితే పరిపాలన విధానం బాగుంది. మంది పరిపాలన బాగోలేదు సార్. అన్న భవనం లేదు, తీసేసాడు స్వామి. పరిపాలన విధానం అది చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆటోలు ఇచ్చిన 10,000 కాదు కానీ 20,000 కేసు వస్తుండ్రు ఆటోలకి. ఈసారి తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఏపీలో ముఖ్యమంత్రి అంటే మరి చాలా ఉన్నాయి కదా. మరి చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా బాగుంటుంది అంటారా? ఎందుకని? చూద్దాం ఒకసారి ఈసారి. ఓకే. జగన్ అన్న కూడా ఒకసారి చూడమన్నారు కదా. ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది కానీ మధ్యవర్తుల వల్ల మరి ఇలాగా ఇదైంది. అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా అమౌంట్ వేసేస్తారు కదండి ఆయన. ఇంకా మధ్యవర్తులు ఎక్కడ ఉన్నారు? అంటే అమౌంట్ గురించి కదండి, ఇప్పుడు ఈ బ్రోకర్లు ఎక్కువ అయిపోయారు. లోకల్ గా ఏమైనా సరిగ్గా చేయట్లేదు వాళ్ళు? దౌర్జన్యాలు, ఇసుక మాఫియా అన్నీ కామనే కదండి. ఓకే. ఈసారి అయితే మారే అవకాశం ఉందండి చోడవరంలో? చోడవరం మరి గట్టిగా ఉంది. మరి ధర్మశ్రీ గారు, కేఎస్ఎన్ రాజు గారు ఎవరు వచ్చా పోటాపోటీగా ఉందా? ఓకే. చెప్పలేమంటారు ఇప్పుడు ఎవరు వచ్చాదని? చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. ధర్మశ్రీ గారు, కేఎస్ఎన్ రాజు గారు వస్తారు. కేఎస్ఎన్ రాజు గారు చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి బాగుంది సార్. బాగుంటది. బాగుంది సార్. బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే అన్ని చేస్తున్నారు సార్, ఇంకేటి ఉంది. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది చోడవరంలో? చోడవరం ధర్మశ్రీ గారు గెలుస్తారండి. ధర్మశ్రీ గారు గెలుస్తారు. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకనండి? ముసలి వాళ్ళందరూ జగన్ చేస్తారా? జగన్ ఇంటికి వచ్చి ఇచ్చిస్తున్నారని అంతేనా? రైతులే అందరినీ పిల్లలే చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఆ పరిపాలన 5 సంవత్సరాలు చూస్తాం, 15 సంవత్సరాలు చూస్తాం, అది బాగుంది. ఓకే. అందువల్ల మాది కోటపడండి, కంచెల కోటపడి. అవగాహన లేదా? మరి ఇక్కడ ఎలా ఉందంటారు? ఇక్కడ చోడవరంలో రెండు సమానంగా ఉంది. రెండు సమానంగా ఉన్నాయి. చెప్పలేమంటారు ఎవరో వచ్చే అవకాశం ఉందని చెప్పలేదు. హెల్ప్ చేశారు సార్. స్టూడెంట్స్ కి ఫర్దర్ గా ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ చాలా లాస్ అయ్యారు సార్. ఏ విధంగా? జాబ్స్ ఏం తెలియదు సార్. స్టూడెంట్స్ చాలా మంది ఖాళీగా ఉండిపోయారు కదా. ఇప్పుడు బాబు గారు వస్తే బాగుండన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏమండి చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలియదు సార్. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ అయితే టీడీపీ ఉందండి. టీడీపీ ఉందా? ఎందుకని అంటారు? టీడీపీ ఉంది, రేటింగ్ ఎక్కువ. ఓకే. ఫస్ట్ నుంచి టీడీపీ, మొన్న చుట్టేదా ఫస్ట్ నుంచి టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకని చంద్రబాబు అంటున్నారు? గెలుస్తాడని. గెలుస్తారు. ఎక్కడ మీది? గాజువాక. గాజువాక. ఓకే. మరి ఈసారి శ్రీనివాస్ గారు గెలుస్తారా? గెలుస్తారు అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్ గారు. జగన్ గారు. ఎందుకని సార్? పథకాలు అవి వస్తున్నాయండి, ఏం చేయలేదు ఎవరు. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటారు ఈసారి? మనకేం తెలియదు, జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే అది బాగుంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు. ఎందుకని? చంద్రబాబు గారు అంటే ప్లేట్ చేసాడండి, వచ్చి పచ్చిని తీసేస్తున్నాడు, రీసెంట్ అది. మరి ఇక్కడ చోడవరం ఎలా వస్తారు ఈసారి? రాజుగారు వస్తారా? ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉంటుందా? ఈజీ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఆయన విజన్ నాయకుడు కాబట్టి. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? 5 years చూసారు కదా మీరు. అన్ని కాలంలో అందరూ ఇబ్బంది పడతారు జగన్ గారు. ఇబ్బంది పడతారా? తప్పనిసరిగా.
మరి ఇక్కడ ఎలా ఉంది చోడవరంలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? కేఎస్ఎన్ఎస్ రాజుగా వస్తాను. కేసన్ రాజు గారు ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందంటారా? ఈజీ గెలుస్తాను. రెడ్ ఈజీ గెలుస్తారు. ఓకే థ్యాంక్ యూ. టీవీ సార్ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. అందులో నేను ఒకటి కానీ ఖచ్చితంగా చెప్పలేము. జగన్ గారి పరిపాలన చూసారు 5 years, ఎలా అనిపించింది మీకు? పర్లేదు అనిపించింది. పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు వాతావరణం చూస్తే మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు ఏమైనా? కనిపించట్లేదు. ఓకే ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? అయినా రావాలి మళ్ళీ ఇప్పుడు. అయినా రావాలి. ఇప్పుడు చోడవరం ఎలా ఉంటది సార్? కేఎస్ఎన్ రాజు గారు. ఎందుకని అంటారు? కేసీఆర్ ఫస్ట్ నుంచి ఉండేనండి. ఇక్కడ ఉంది పెద్ద మంచికి సరి చూసైనా ఈయనకోసారి అవకాశం ఇచ్చారు. ఈయన ఇప్పుడు వచ్చి ఎవరికి ఏం చేయలేదు, మనిషి కూడా కనపడలేదు. ఓకే సరే వస్తారంటారు నేను. అది ఓకే థ్యాంక్ యూ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైఎస్ జగన్ గారు. ఎందుకని సార్? ఆయన సంక్షేమ ఫలాలు అన్ని గవర్నమెంట్ నుంచి అన్ని బాగా అందినాయి కాబట్టి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది చోడవరంలో? చోడవరం అయితే జగన్ బిడ్డ అయితే జగనే గెలాలి. ధర్మశ్రీ గారు గెలుస్తారంటారా? గెలవచ్చు. ఈజీ గెలుస్తారు టఫ్ అంటారా? పర్వాలేదండి, ఆటోమేటిక్ గెలుస్తారు. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని మేడం? అంటే అమ్మ ఒడి విద్యా దీవెన ఇస్తున్నారు అందుకనా? అదని పరిపాలన బాగా నచ్చింది, అభివృద్ధి చేస్తున్నారన్నా చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ చంద్రబాబు గారు అయితే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని? నాకు తెలిసిందైతే అలాగండి. అప్పుడే ఫస్ట్ ఓటింగ్ కదా. ఓకే ఎలా ఉంది ఇక్కడ చోడవరంలో? వద్దా ధర్మశ్రీ గారు వస్తారా, కేఎస్ఎన్ రాజు వస్తారా? ఏమో నాకు అంత ఐడియా లేదు. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని? అంటే స్కూల్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా. ఓకే మరి ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటారు ఇక్కడ జనాలు? అంటే ఇక్కడ చెప్పలేం. చోడవరంలో ధర్మశ్రీ గారు ఉన్నారు, అటేమో కేఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. గట్టిగా ఉంది పోటీ. చెప్పలేం ఎవరు వస్తారు. నా పేరు రామారావు అండి. రామారావు గారు చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సరే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందండి. జగన్ వస్తే బాగుంటుంది. అప్పుడు కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇలా పెట్టారు కదండి, ఒకే సంవత్సరంతో మొత్తం డెవలప్ అయిపోరు కదా, అందుకనే. మరి ఇక్కడ ఎవరు వస్తారు చోడవరంలో? అది అరపై నియోజకవర్గం అండి, ఆ పని మీద ఇక్కడ వస్తుంది పాపలో. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నా ఉద్దేశ ప్రకారం చంద్రబాబు గారు అయితే బాగుంటుందని ఆశలో ఉన్నాను. ఎందుకని అంటారు? మరి గతంలో చేసుకున్నారు, ఈ డెవలప్ కొంత కనపడలేదు, వీరు చేసేది సుదీర్ఘమైన పనులు చేయలేదు. నా ఉద్దేశం పోలవరం, అమరావతి అవి అందుబాటులో ఉంటే కాస్త నలుగురు బతుకుతారు, కొంత కలివిడిగా ఉంటుందని ఆశలో నేనున్నాను. అయితే బాగుంటది చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారా? చెప్పండి మేడం పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు. మరి సార్ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిశారు కదా, వస్తారంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? చేస్తారని అనుకుంటున్నారు. ఇది చోడవరం మేడం? అనకాపల్లి. ఓకే అనకాపల్లి జనసేనకి ఇచ్చారు కదా కొండతల రామకృష్ణ గారు, వస్తారండి ఆయన? చెప్పలేం, మేము వేయడం అయితే వేస్తారు. ఓకే మేడం చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటారు? సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? ఏమండి చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుకని మేడం? అంటే బాగుంది కాబట్టి పిల్లలు స్కూల్ పిల్లలకి చదువు అన్ని బాగున్నాయి కాబట్టి సమాధానంతో ఏ ఇబ్బంది లేకుండా ఓకే మీరు ఎక్కడ మేడం ఇది పాడేరా లేకపోతే? పాడేరు. చోడవరం జనాలు ఏమనుకున్నారు ఈసారి? టీడీపీ గెలిపిస్తారా, వైసీపీ గెలిపిస్తారా? బాబు అటు కొంగరు ఇటు కొంగరు అనుకున్నారు, మాట నమ్ముతాం. ఇంతమంది ఏమైంది, రామారావు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఓటేస్తామని రామారావు గెలిచేసారు. అలాగే ఉంటుంది నాన్న. ఇప్పుడైతే ఈజీ కదంటారు, ఇద్దరికి టఫ్ అయిన ఉందంటారు. రాజయ్య గారు కూడా మరి కొంచెం బలం కదా, ఊళ్ళో మంచి కదా, ఈ చేత మరి ఇటు అటు కూడా ఉంటారండి. ఇటు అటు కూడా ఉంటారు. ఎవరైతే బాగుంటారండి, ఎవరు ప్రజలు బాగా చూసుకుంటే వాళ్ళైతే బెటర్ కదండి. ఎవరైతే సొసైటీని బాగా చూసుకుంటారో వాళ్ళు బెటర్ కదండి. ఓకే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? 5 years చూసారు కదా,
పరిపాలన బాగానే ఉందండి. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన? కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మహేష్ చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? మంచి పథకాలు అనుకున్న మాట మీద పడతారు. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ధర్మశ్రీ వచ్చే అవకాశాలు కొద్దిగా అనిపిస్తాయి. కొద్దిగా ఉన్నాయంటారా? ఎందుకని అంత డౌట్ చెప్తున్నారు? రాజుగారు టఫ్ ఫైట్ ఇస్తున్నారు కదా? కొద్దిగా వ్యతిరేకత ఉంది రోడ్ల వల్ల. అప్పుడు కొద్దిగా దెబ్బ ఓకే, అబ్బాలు కానీ ఆ విధంగా చెప్తాను. మేము ముందు కూడా అలాగే చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది కదా. ఎందుకని? సెమ్ పథకాలైనా పిల్లలకి అభివృద్ధి అయినా ఏదైనా వచ్చి గవర్నమెంట్ వస్తే మళ్ళీ బాగుంటది కదా. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ పోతే ఆయన పెట్టి మళ్ళీ ఈయన తీసేయడం అదే నడిపిడి చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయరు. మీరు ఏం చేస్తారు పని? వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఈసారి చోడవరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కేఎస్ఎన్ రాజు గారా, ధర్మశ్రీ గారా? టఫ్ ఫైట్ ఉంది. టఫ్ ఫైట్ ఉందంటారా? ఏదైనా మరి జనాల నిర్ణయంతో ఉంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అయితే మటు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకని? ఇంతే అతను పెట్టిన భిక్ష ప్రతి ఒక్కరు మరలేని భిక్ష అది. ఓకే, మరి ఇక్కడ చోడవరంలో ఎవరు వస్తారు? చోడవరంలో మరి చెప్పలేను. మరి చోడవరం చెప్పే అవకాశాలు లేవు. మరి చోడవరంలో వస్తారని నా జగన్ సీఎం ఎమ్మెల్యే గారు వస్తారని మాకు 190% నమ్మకం లేదు. ధర్మశ్రీ వస్తారు నమ్మకం లేదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? పరిపాలన బాగుంటుందని. రోడ్లు గేట్లు నేను కూడా వేసాడు. రోడ్లు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని అనుకుంటాను. మరి ఇక్కడ చోడవరం కూడా చంద్రబాబు నాయుడు. కేఎస్ఎన్ రాజు గారా? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మా బాబు గారే కావాలనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకైనా సరే, జనరేషన్ కానీ సరే, ఇప్పుడు భవిష్యత్తులో ఉండగానే కానీ ఇప్పుడు మా ఇది బాబు గారు కావాలని అందరు కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా ఇదే డిమాండ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని మేడం? ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు చాలా మంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే మా ఊర్లోనే చదువుకున్న అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు. చదువుకొని ఏ జాబ్ లేకుండా ఈసారైనా వాళ్ళ కోసం, వాళ్ళ స్టడీ కోసం అయినా, వాళ్ళ జాబుల కోసమైనా ఫ్యూచర్ మెయిన్ ఈ రోడ్డు ఎక్కడ బాగలేదు కదండి. వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలని మాక్సిమం ప్రెగ్నెన్సీ వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచించారు కదా. మరి ఇక్కడ చోడవరంలో ఈసారి కేఎస్ఎన్ రాజు గారు రావాలి. వస్తారంటారు? ఈజీగా పక్కా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఏమది నాకు తెలియదండి. తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీ 5 సంవత్సరాలు? బాగానే ఉందండి. బాగానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నారు. ఓకే, ఏం పేరు మీ పేరు? ధర్మరాజు అండి. చెప్పండి, ఈసారి చూడవరం ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజు గారా, ధనశ్రీ గారా? రాజుగారు వస్తారండి. రాజుగారు వస్తారా? ఎందుకని? దాని బట్టి పరిపాలన బాగోలేదని అంటున్నారు. తర్వాత ఏంటంటే పరిపాలన పద్ధతి బాగోలేదు. చూస్తున్నాం అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది అంటే జగన్ అయితే ప్రజలకు డబ్బులే పంచాడు. డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఓకే, డబ్బు ఒకటే పంచాడు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తుండ, ఆయన డెవలప్ చేస్తానంతండి. 20 పథకాలు ఎన్నో పెడతానంతండ. ఈయన ఇన్ని అప్పులు చేశాడు ఈ పథకాలు చేయడానికి. చంద్రబాబు నాయుడు అయితే ఇవన్నీ ఎక్కడ ఇంకా అప్పులు చేసి పెట్టవలసి ఉంటది కంపల్సరీగా. అందుకేంటంటే మళ్ళీ జగన్ వస్తేనే మంచిది. జగన్ వస్తే మంచిది అంటారా? ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడైతే రాజుగారు వస్తారండి. చూడకల టీడీపీ పక్కా టీడీపీ. ఓకే, లేపాక్షి చూస్తున్నాం అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అంటే ఏం చెప్పాలంటే ప్రస్తుతానికైతే ప్రభుత్వం
రెండు విధాలుగా ఉన్నాయండి ప్రస్తుతానికి. రెండు విధాలుగా ఉన్నాయి కదండి. రెండు విధాలుగా ఉన్నాయా? ఎందుకని రెండు విధాలుగా ఉండడం? అంటే వైఎస్ఆర్ టీడీపీ అలా ఉంటే రెండు విధాలుగా ఉంటే ఏది వస్తుంది చెప్పలేము కదండి సార్. చెప్పలేం పోతున్నారు. ఓకే. అది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా అనిపించింది? జగన్ పాలన అంటే బాగుంది. బాగుంది. మరి బాగున్నప్పుడు ఎందుకు టైట్ అవుతుంది సిచ్యువేషన్? అంటే రెండు అంటే రెండు తగ్గపూర్ ఉన్నాయండి సార్. అంటే జగన్ రావండి అది కోరుకుంటుంది సార్. ఓకే. చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకంటారు? అతను వస్తే కొంచెం ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ఆటో ఫీల్డ్ కి చాలా ఇబ్బంది ఉంది, రోడ్లు ఆగపోవడం వల్ల. జాబ్స్ లేకపోవడం వల్ల ఇలా ఆటో చేయాల్సి వస్తుంది. చదువుకున్నాను, డిగ్రీ చేశాను. ఈ 5 సంవత్సరాల్లో జాబ్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు అయితే కొంచెం అవకాశం ఉంటుంది జాబ్స్ పరంగా. నేనైతే చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ చూడవరం? అడుగులు కేఎస్ఎన్ రాజు. ఎక్కడ మీది? వాళ్ళు మాడుగులు లేదు. మాడుగులు ఎవరు వస్తారు? ఇక్కడ కూడా పైల పరిస్థితి ఎవరు నిలబెట్టారు ఆయన కూడా వస్తారు. తెలుగుదేశం అక్కడ కూడా తెలుగుదేశం. చంద్రబాబు వస్తే బాగుండదా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండదా? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? అంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నారు. జగనన్న మనకు అన్ని సరిపెడుతుండవు. ఏ కావాలంటే ఇంటికి రేపు చెప్తుండవు. తీసి ఇచ్చేస్తాడు. అంటే ఈయన కూడా ఇస్తాడు కదా. అదే అందుకే నేను అంటున్నాను. మీకు జగన్ వస్తే బాగున్నారు. అన్ని మాటలు నెరవేర్చలే చంద్రబాబు. జగన్ అన్ని చేసినాడు. ఓకే. జగనే కావాలి. జగన్ జై, జైలుకే జై. ఓకే. ఏం పేరు మీ పేరు? నరసింహరావు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాబు అయితే బాగుంటది. బాబు అయితే బాగుపడతలేదు. లేదు బాబు అయితే బాగుపడతారా? అదేనండి అమౌంట్ అకౌంట్ లో వేస్తాను కదా. ఎత్తాడు ఎవరికి ఎత్తాడు. ఎవరు మన డబ్బులు మనకే వేస్తున్నాడు. ఎవరి డబ్బులు ఎవరికి వేయట్లేదు. అది కష్టపడి ఏమి వేయలేదు కదా. మన డబ్బులు మనకే ఎత్తున్నాడు. ట్యాక్స్ రూపంలోనే ఇప్పుడు మన రేట్లు ప్రతిది కూడా రేటు పెరిగిపోయింది. మరి ఏటవుతుంది ఎవరికి? ఇప్పుడు సగం ఎప్పుడు వచ్చి అక్కడ సీసీ రోడ్డు అనేది లేదు. అప్పుడు బాబు వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు జనాలు అందరూ. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఏమండి? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి పనులు అవుతాయి. ఏంటి సంక్షేమ పథకాలు బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ మా ఆటోలు కూడా కొద్దిగా అవకాశంగా కల్పిస్తారని నమ్మకంతో మేము మాట్లాడుతున్నామండి. ఓకే. మరి ఇక్కడ చూడవరం ఈసారి చూడవరం కేఎస్ఎన్ రాజు గారు, మాడుగులు బండారు సత్యనారాయణ, అనకాపల్లిలో కొంతల రామకృష్ణ గారు, పాకిరాపేట అనిత గారు, ఎలమంచిలి నియోజకవర్గానికి సుందర విజయ్ కుమార్ గారు మెజారిటీతో గెలుస్తారని అనకాపల్లి కొంతల రామకృష్ణ. మీ జిల్లా మర్చిపోయాను. మాది జిల్లా అనకాపల్లి జిల్లా అండి. జిల్లా అయినా కొంతల రామకృష్ణ గారు మాత్రం మాజీ మంత్రి వారిలు వారు మాత్రం బంపర్ మెజారిటీలో వస్తారని మేము అనుకుంటున్నాం. చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగా చేసాడు. ప్రతిది కూడా అన్ని విధాలుగా మనకు సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ అదే కంటిన్యూ అయితే బాగుంటది. అదే కాక ఏ గవర్నమెంట్ అయినా 10 సంవత్సరాలు చేస్తేనే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. 5 సంవత్సరాలు చేస్తే డెవలప్మెంట్ అనేది అదేం జరగదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో సగం చేస్తారు. ఉన్న 5 సంవత్సరాల్లో సగం చేస్తే మన రాష్ట్రం అనేది అప్పుల్లో ఉండదు. అందువల్ల ప్రజెంట్ 10 సంవత్సరాలు పెడితే బాగుంటుంది. అయితే 10 సంవత్సరాల కంటే అలాగే మనం నిర్ణయించలేం కదా. అలా పెడితే బాగుంటదేమో కదా. అలా పెట్టినా బాగానే ఉంటది. 10 సంవత్సరాలు పెట్టినా బాగానే ఉంటది. కానీ ఏంటంటే ప్రజెంట్ అయితే మళ్ళీ సీఎం జగన్ అయితే బాగుంటది. కొన్ని చాలా వరకు ఆగిపోయి కూడా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చినా మళ్ళీ ఆ నెక్స్ట్ సీఎం అయినా 10 సంవత్సరాలు చేస్తేనే బాగుంటది. మరి ఇక్కడ ఎలా ఉంటది చోడవరం? చోడవరం నియోజకవర్గానికి అయితే అండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మనకి అంత ఐడియా ఏం లేదు సార్. ఐడియా లేదు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటది అంటారు? ఇక్కడ చోడవరంలో కేఎస్ఎన్ రాజు కొద్ది మరి బాగుంది. కేఎస్ఎన్ రాజు గారికి. గురుగారు ఏం పేరు? మీ పేరు? శ్రీనివాసరావు. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఇలా ముఖ్యమంత్రి అంటే అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలా పెట్టింది అయితే జగన్. ఆయన వస్తేనే మళ్ళీ బాగుంటది. మరి ఇక్కడ ఎలా ఉంది చోడవరంలో? చోడవరం కూడా అలాగే ఉంది.
ధర్మశ్రీ గారా కేఎస్ఎన్ రాజు గారా? ధర్మశ్రీ గారు. ఓకే అమ్మా చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎప్పుడవుతున్నా వెతికితేనే బాగానే ఉంటది నాన్న. జగన్ గారు వస్తే బాగుంటది అంటారు, ఎందుకనమ్మా? ఎందుకంటే అన్ని మనకి ఉపకారాలే చేస్తారు కదా. ఓకే అంతా బాగుందంటారు. బాగుంది, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జగన్ గారు. ఓకే అమ్మా. ఏంటారు మీ పేరు? మాది ఏ ఊరు కాస్తారు? ఎవరైనా పర్లేదు చెప్పండి. మా దేవరాపల్లి మండలం. అదే మీరు ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తారు, ఎందుకని? బాగుంటది అంతే బాగుంటుంది. గురుగారు మీ పేరు? నా పేరు శంకర్ సార్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. జగన్ గారు, ఎందుకని సార్? అభిమాన నాయకుడు, పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు, వారి సంక్షేమ పథకాలు అందరికీ అందేది. ఓకే మరి ఇక్కడ చోడవరంలో ఈసారి రాజు గారు వస్తారా లేకపోతే ధర్మశ్రీ గారు వస్తారా? మా ఉద్దేశం ధర్మశ్రీ గారు వస్తారు. ధర్మశ్రీ గారు వస్తారు. ఓకే థ్యాంక్ యూ మేడం. మేము లేపాక్షి టీం చేస్తున్నాను. బ్రదర్ ఏం పేరు? గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ బిజినెస్ చేస్తున్నారా? పిఠాపురమా? చెప్పండి దారి పవన్కి వెళ్ళి ఎన్ని ఓట్ల మీద గెలిపిస్తున్నారు? 1,00,000 పక్కా. ఓకే థ్యాంక్ యూ. బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్న. సీఎం ఎందుకని? ఆయన చేసే మంచి అలాంటిది. ఓకే పేదోడు బ్రతకాలంటే సీఎం జగనే కావాలి. ఓకే వేరేవాడు ఎవడైనా బొక్కే. మరి ఇక్కడ ఎలా ఉంది చోడవరంలో? చోడవరంలో పక్క వైసీపీ ఉంది. వైసీపీ ఈజీగా వస్తే టఫ్ ఉండదా? టఫ్ ఏం లేదు. ధర్మశ్రీ గారు మంచి నాయకులు. ఓకే ఆయన చెప్పాడంటే చేస్తాడు. అంటే చాలా మంది ఇక్కడ ధర్మశ్రీ గారు ఏమి చేయలేదు అంటున్నారు. ఏమి చేయలేదు అంటే కేజీ బంగారు మెడల్ వేస్తే చేసినట్ట తప్పు కదా. రోడ్లు గట్ట ఏమీ లేవు అన్న. రోడ్లు లేవు అంటే సంక్షేమం చూడండి అన్న. పేదోడు బతికాడన్న. రోడ్లు అవసరం లేదంటారు. అయితే రోడ్లు ఉంటాయి, చేస్తారన్న, చేశారు ఆయన సొంత నిధులతో. ఇప్పుడు ధర్మశ్రీ గారు మా చాకపల్లి పంచాయతీ రామజోగపాలెం విలేజ్, మా లైన్ కోసం కూడా ఈ రోజు ప్రెజెంట్ రోడ్డు చేస్తారు. 2 days బ్యాక్ అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడే రోడ్లు గుర్తొస్తాయి. అంతకు ముందు కదా 2-3 సంవత్సరాల నుంచి సఫర్ అయ్యారు జనాలు. ఏలేదు రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు ఏదో. అన్న 1 minute అన్న. అంటే మీరు ఏ ఛానల్ మాకైతే తెలియదు, మేము ఉన్నదే చెప్తున్నాం. ఎలక్షన్ ముందు వేయలేదు, ఎలక్షన్ వచ్చింది వేసారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈ రోడ్డు ఒక టీడీపీ కాంట్రాక్టర్ తీసుకున్నారు. ఒక టీడీపీ కాంట్రాక్టర్ ఈ రోజు ఆయన సొంత విలేజ్ లో ఎక్కడో, అది ఈ డిస్టిక్ కాదు అతనిది. అతను అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంట. ఆయన ఈ రోడ్లు కాంట్రాక్ట్ తీసుకొని ఇప్పటి వరకు వేయలేదు. అంటే మా ధర్మశ్రీ గారికి బేడ తేవాలని చెప్పేసి ఆయన వదిలేశారు. అన్న ధర్మశ్రీ గారు తప్పులేదన్న. ఒకటే జగన్ గారి అసలే తప్పులేదు. ఎందుకంటే మాది ఒక పల్లెటూరు. నేను ఇప్పుడు ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెళ్ళొచ్చాను. నేను కూడా మాది పక్కా పల్లెటూరు. మాకు తెలుసు అన్న పేదలు ఎంతమంది బతికారో వైసీపీ వల్ల. ఒకసారి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? సారీ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? అన్న ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కాదన్న, పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇక్కడ ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే అవుతారు డెఫినెట్ గా. బూడిముత్యాల గారు ఎంపీ అవుతారు. ఎందుకనంటే అన్న జనాలకు మంచి జరిగిందన్న. నేను ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను ఉన్న మాట చెప్తున్నాను, ప్రతి పేదోడు బతికాడన్న. ఇప్పుడు రాజకీయాలు వచ్చాయని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేకపోతే లేనిపోయిన అబద్ధాలు చెప్పడం అది కరెక్ట్ కాదన్న. ఒకటి వైసీపీ అయితే పేదోడు బ్రతికాడన్న. అది చెప్పండి సార్. గురువు మీ పేరు? రమణమూర్తి అండి. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? వైఎస్ జగన్ అయితేనే బాగుంటుందండి. జగన్ అయితే బాగుంటుంది. ఓకే ఎందుకనండి? ఎందుకంటే మా పిల్లలు ఈ రోజు మంచి కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారంటే మా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. మా పిల్లలు 2 జాబ్ చేస్తున్నారు హైదరాబాద్, బెంగళూరులోను. అలాగే మరి ఈ మధ్యకాలంలో నాకు December 27th హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే నాకు వెంటనే మెడికోవర్ హాస్పిటల్లోను జాయిన్ చేస్తే నేను చూసి ఆశ్చర్యపోయిన, ఇలాంటి హాస్పిటల్లో మనం జాయిన్ అవ్వగానే సుమారు 2 లక్షల రూపాయల పైన నాకు వైద్యం చేయించి మరి క్షేమంగా ఇంటికి పంపిస్తూ, ఇంటి దగ్గర కూడా మరి 45 రోజులు విశ్రాంతి తీసుకోవాలని 9,500 రూపాయలు నా అకౌంట్లోను వేశారు. ఈరోజు ఒక పేదవాడికి మరి అలాంటి కార్పొరేట్ రంగంలో వైద్య సహాయం అది ఎంత ఉన్నదంటే మరి దీని వెనకాతల మరి జగన్ గారి కృషి ఎంతో ఉన్నది. అందువల్ల మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మేమంతా కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తాను. జగనే కావాలన్నా. చెప్పారు కదా అయిపోతుంది. ఏం పేరు మీ పేరు? చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది సార్? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? పేదల గురించి బాగా